హల్లెలూయా. లెట్స్ గో టు జకర్యా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, టర్న్ అన్టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ. ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యులతోట, తన ప్రజలైన యూదులతోట? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. హియర్ గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ టు ది జెంటైల్స్, హీ ఈస్ టాకింగ్ టు హిజ్ ఓన్ పీపుల్, హిజ్ ఓన్ ఫాక్. హీ ఈస్ టెల్లింగ్ దెమ్, టర్న్ అన్టు మీ, ఐ విల్ టర్న్ అన్టు యూ. అదేంటది? తన సొంత ప్రజలతో ఆయన మాట్లాడడం ఏంటి? నా వైపు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. భర్త భార్యతో మాట్లాడుతున్నట్టు, అవునా, నువ్వు నా వైపు తిరుగు, నేను నీ తట్టు తిరుగుతాను. తండ్రి కొడుకుతో మాట్లాడుతుంది. ఇదేంటిది? తండ్రి కొడుకుతో ఎలా మాట్లాడడం ఏంటి? నీవు నా వైపు తిరుగు, నేను నీ వైపు తిరగడం ఏంటి? నువ్వు మాకు దేవుడు కదా. వై ఆర్ వి టాకింగ్ లైక్ దిస్? సో గాడ్ ఇస్ టాకింగ్ టు హిజ్ ఓన్ పీపుల్. టర్న్ అన్టు మీ అండ్ ఐ విల్ టర్న్ అన్టు యూ. ఒక్కొక్కసారి యాక్చువల్గా దేవుడు సిస్టమ్ ఎలా ఉందంటే, హౌ గాడ్ హ్యాస్ డిజైన్ హిస్ సిస్టమ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన మందిరము కానీ ఆయన ప్రజలు కానీ ఎలాగుండాలని దేవుడు కోరుకున్నాడంటే, ఏంటి, వాట్ ఈస్ గాడ్స్ ఎజెండా? నీవు ఇక్కడికి వచ్చి ఆశీర్వాదాలు పొందడమేనా? నీకున్నవి పోవడమేనా? నీవు పరిశుద్ధంగా ఉండడమేనా? నీ ఆశీర్వాదాలు పోయి బ్లెస్ అయిపోయి పరలోకానికి వెళ్ళిపోవడమేనా? అదే నా గురి. సరే, అది మేజర్ గురి. కానీ ఏంటి, వాట్ ఈస్ ద ఎజెండా బిహైండ్ దట్? జస్ట్ యూ వాంట్ గాడ్ జస్ట్ టు బి హోలీ, రైచస్ అండ్ గెట్ బ్లెస్డ్ అండ్ బీ పీస్ఫుల్ అండ్ గో టు హెవెన్? ఈస్ దట్ ద ఓన్లీ ఎజెండా దట్ గాడ్ హ్యాడ్? నో. లెట్ us see why. మీరు ప్రకటనకి వెళ్తే 15వ అధ్యాయంలో ద లార్డ్ గాడ్ ఆల్మైటీగా ఎందుకు కనపరుచుకుంటాడంటే అక్కడ ఒక మాట ఉంటుంది 4వ వచనంలో. లెట్స్ గో టు రెవల్యూషన్ చాప్టర్ 15 verse 4లో ఏమని ఉంటుందంటే, 15:4లో హూ షల్ నాట్, ఇఫ్ గాడ్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్, 3వ వచనములో ఏమంటాడు? నేను నిన్ను ప్రభువుగా, దేవుడిగా, సర్వాధికారిగా నా క్రియలను నేను నీకు చూపిస్తానని చెప్తాడు దేవుడు. ఎందుకని చూపిస్తాడు? ఇలా ఎందుకు చూపిస్తాడో తెలుసా? ఎందుకు దేవుడు సర్వాధికారిగా నీ జీవితంలో దేవుడు బయలుపరుచుకోవాలని చూస్తున్నాడు? ఎందుకు? వై గాడ్, జీసస్ వాంట్ హిమ్సెల్ఫ్ టు బి మేనిఫెస్టెడ్ యాజ్ లార్డ్ గాడ్ ఆల్మైటీ. ఇప్పుడు దాకా ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ అన్నాం. ఈ రోజు నుంచి ఇన్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్. హల్లెలూయా. అవునా? వీఆర్ గోయింగ్ టు నౌ నో గాడ్ ఎట్ అ డిఫరెంట్ లెవెల్. ఇది ఆల్రెడీ బోధించాను. ఇలా ఎందుకు బయలుపరచాలనుకుంటున్నాడు? వై గాడ్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ యాజ్ ఆల్మైటీ టు హిజ్ ఓన్ పీపుల్. వై? 4వ వచనంలో ఉంది. 3వ వచనంలో ఎందుకు చెప్తాడు? ఎందుకు ఆయన ప్రభువు, దేవుడు, సర్వాధికారిగా బయలుపరచుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు అంటే 4వ వచనంలో ఉంది. ప్రకటన 15వ అధ్యాయము 4వ వచనము చదువమ్మా. హూ షల్ నాట్ ఫియర్ ది, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు? నీ యందు దేవుడు ఇలా బయలుపరుచుకుంటే లోకులందరూ ఈ దేవుడికి నిన్ను చూసి భయపడతారంట. హల్లెలూయా. దట్స్ ద ఎజెండా, దట్స్ ద స్ట్రాటజీ, దట్స్ ద ఫోకస్, దట్స్ ద ఎజెండా దట్ గాడ్ వాంట్స్ టు డూ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తే నీకు భయపడని వాడు, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, హూ షల్ నాట్ ఫియర్ ది. When the Lord God Almighty manifests in your life, every Gentile will fear the Lord God. Hallelujah. అన్ని జనులందరూ ఈ దేవుణ్ణి చూసి భయపడతారు. అంటే ఇప్పుడు దాకా యేసు కేవలము దేవుడిగా, ప్రభుగా కనపడ్డాడు. గొప్ప దేవుడు గల జనులు అనే పేరు మీకు రాబోతుంది. Hallelujah. 2015, because he is going to manifest himself as Lord God Almighty. Hallelujah. అందుకంటే నీకు భయపడని వాడు ఎవడు? నీ నామమును మహిమపరచని వాడు ఎవడు? హల్లెలూయా. అంటే ఎందుకు ఆయన సర్వాధికారిగా నీ జీవితంలో చూపించాలనుకుంటున్నాడంటే, నీ నామాన్ని వాళ్ళు చూసి ఏం చేయాలంట? నువ్వు హల్లెలూయా అనాలి, వాళ్ళు కూడా హల్లెలూయా అనాలి. హల్లెలూయా గజగజ వణుక్కుంటూ అనాలన్నమాట. నువ్వు ఆనందం హల్లెలూయా అంటే, ఎంత గొప్ప దేవుడా అన్నాడు, గజగజ వణుకు హల్లెలూయా అంటాడు అనమాట. అప్పుడు దాకా విమర్శించి నిన్ను తిట్టి నిన్ను దూషించినోడు, ఈ దేవుడే ఉంటే నీకు ఎలా ఎందుకు జరిగింది, ఈ దేవుడే ఉంటే ఎలా ఎందుకు జరిగింది, ఈ దేవుడే ఉంటే నీకు పెళ్ళి, నీ కెరీర్ ఎలాగా, నీ పెళ్ళి ఎలాగా, అది ఇది అని తిట్టినోళ్ళు గజ వణుకుతూ నువ్వు వస్తే ప్రైజ్ ద లార్డ్ అంటారు. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. దట్స్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. ద ఎజెండా, ద ప్లాన్ ఎందుకు చేస్తున్నారు? డోంట్ ఫర్గెట్ ద ఎజెండా.
Don't forget the agenda and the strategy behind God doing this. Why God want to manifest himself. వ్యాధి లేమిపోయి మనతో డాన్స్ చేసుకోవడమేనా, పాట పాడుకోవడమేనా? నో. ఇజ్రాయేలీలు పాట పాడుతుండగా, ఆ కీర్తన పాడుచుండగా ఎర్ర సముద్రం మిగిలిపోయి వెళ్ళిపోయి మొత్తం ఫరో మునిగిపోయినగా చుట్టుపక్కల దేశాలందరూ గజ 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 ఉనికిపోతున్నారంట. వాళ్ళ దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి వాళ్ళని విడిపించి ఫరో అంటే గొప్ప సైన్యాన్ని ముంచేశాడా అని అందరూ దారి పొడుగుని వెళ్తారంటే తలుపులు వేసుకొని గిజ 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 ఉనికిపోతున్నారంట రాజులందరూ. హల్లెలూయా. When God does a miracle, manifestation of the Almighty in your life, every heathen will fear God. Hallelujah. That's why God wants to manifest himself as Almighty. There is a plan. దేవుడు ఎందుకు సర్వశక్తి దేవుడిగా బయలుపరచాలనుకుంటున్నాడు? నీ నామమును మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. హల్లెలూయా. ఎంతమంది వస్తారంట? యేసు ప్రభువుగా ఉన్నప్పుడు నువ్వు వచ్చావు, సర్వాధికారిగా ఉన్నప్పుడు సమస్త ప్రజలు వస్తారు. హల్లెలూయా. సో 15, సంథింగ్ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ 15. హల్లెలూయా. ఇక్కడ ఏమనుంది? ఓ లార్డ్, who shall not fear thee, O Lord, and glorify thy name, for thou only art holy, for all nations shall come and worship before thee. Hallelujah. ఇప్పుడు దాకా ఈ యేసు ప్రభువుని, ఈ యేసు దేవుడను ప్రభువుగా చూసావు. ఈరోజు నీవు సర్వాధికారిగా చూస్తే ప్రతి నోరు దేవుని స్తుతించాల్సిందే నిన్ను చూసి. హల్లెలూయా. ఆయన్ని చూసా, నిన్ను చూసి. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదనని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. హల్లెలూయా. సో ఇప్పుడు దాకా ఏమీ జరగనోళ్ళు రెడీగా ఉండండి. ఎన్ని జరుగుతాయో లెక్కలేని సంవత్సరం ఇది. హల్లెలూయా. సో 2015 should be a year of numerous expectation from God. Hallelujah. Incredible expectation from God. దేవుడి నుంచి ఇక ఎన్నడూ నన్ను ఆశీర్వాదాలు. అవునా? మనం అడవిలోకి వెళ్తే అడవిలోకి వస్తారు అప్పుడు. హల్లెలూయా. మనం ఎడారిలోకి వెళ్తే ఎడారిలోకి వస్తారు. దట్స్ వాట్ యూనో. కేవలం ప్రభుగా చూస్తే దూరంలో మేము రాము అంటారు. బట్ ఇఫ్ యు సీ హిమ్ యాజ్ ఆల్మైటీ, ఐఎమ్ టెల్లింగ్ యూ, అందరికీ కొత్త పేరు ఇవ్వబోతున్నాడు దేవుడు. కొత్త కీర్తన మీ జీవితంలో రాబోతుంది. హల్లెలూయా. సో గెట్ రెడీ ఫర్ 2015. ఇదే అధ్యాయంలో ఉంది ప్రకటన 15. మోషే కీర్తన ఏ అధ్యాయము? కాబట్టి 15 నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తుందని చెప్పండి పక్కన వాళ్ళు. హల్లెలూయా. ఓకే, నౌ లెట్స్ గో టు జకర్యాకి వెళ్దాం. ఇక్కడ ఏమైంది? జకర్యా ప్రవక్త, వాట్ ఈస్ సమ్ హిస్టరీ అబౌట్ జకర్యా గురించి కొంచెము హిస్టరీ చెప్తాను. జకర్యాకి ముందు దేవుడు ఏం చెప్పాడంటే 70 సంవత్సరములు మరి బబులోను రాజ్యం యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోయింది యెరూషలేము, యూదా. 70 సంవత్సరాలు. అవునా? ఏ ప్రజలనైతే చూసి గజ వణికారో అన్ని జనులు అందరూ ఇప్పుడు 70 సంవత్సరాలు అన్ని జనులు మామూలుగా ఉన్నారంట. వాళ్ళ పనులు చేసుకుంటున్నారంట. 70 years God has suspended Jerusalem and Israel. యూదులు ఈ దేవుణ్ణి ఆచరించడము, ఈ దేవుణ్ణి ఆరాధించడం మానేశారు కనుక 70 సంవత్సరములు చెరసాల్లోకి వెళ్ళిపోయింది. అవునా? వాళ్ళు చెరపట్టబడ్డారు యూదులందరూ. 70 సంవత్సరాలు మందిరము లేదు, మహిమ లేదు, సొలొమోను కట్టిన మందిరము లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, స్తుతులు లేవు, దేవుని నామం లేదు. అవునా? ఆ కాలంలో ధర్మశాస్త్రం ఉంది, అది లేదు, ఏమీ లేవు, రూల్స్ లేవు, రెగ్యులేషన్ ఏమీ లేవు. ఆ కాలంలో ఉండే ధర్మశాస్త్రంకి అంత మహిమ ఉంటే మరణకరమైన పరిచర్యకి కృపావాక్యం ఇంకెంత మహిమ ఉండాలి ఈ కాలంలో. హల్లెలూయా. వెన్ దట్ హ్యాస్ సో మచ్ గ్లోరీ, హౌ మచ్ గ్లోరీ. 70 సంవత్సరాలు ఏమీ లేవంట. అందుకే దేవుడు అంటున్నాడు ఇప్పుడు ఇజ్రాయేలీని మళ్ళీ ఏమంటున్నాడు, మీరు మళ్ళీ ఆ 70 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎవరైనా మళ్ళీ దేవుడిని గుర్తుంటుందా, మర్చిపోతారా? 70 సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాత ఎవరికైనా ప్రార్థన గుర్తుంటుందా? ఆఫ్టర్ 70 years, 70 సంవత్సరాలు నువ్వు మందిరానికి వెళ్ళిన తర్వాత నువ్వు మళ్ళా వస్తే నీకేం చెప్తున్నారో గుర్తుండదు. ఆఫ్టర్ 70 years ఆఫ్ గ్యాప్, ద ఇజ్రాయెలైట్స్ హ్యావ్ ఫర్గాటన్ గాడ్. ఆఫ్టర్ 70 years. అందుకనే 70 ఏళ్ళ తర్వాత గాడ్ హ్యాస్ సెంట్ జకర్యా అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్,
టర్న్ అన్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ అన్ టు యూ. ఆఫ్టర్ 70 years, 70 ఏళ్ళ తర్వాత దేవుడు చెప్తున్నాడు ఇజ్రాయేలుని, మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను. ఇప్పుడు దాకా ఎవరెవరైతే సమృద్ధి చూడలేదో, ఆశ్చర్యకార్యాలు చూడలేదో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరము నేను మీకు అద్భుతాలు చూపిస్తాను. సో వాట్ డిడ్ గాడ్ డూ? గాడ్ రిలీజ్ సంథింగ్, గాడ్ రిలీజ్ ఇట్ సంథింగ్. సమ్ ఇన్వెస్టిగేషన్ చేశాడు దేవుడు. ఏ ఇన్వెస్టిగేషన్ చేశాడో చూద్దాం. జకర్యాకి ఒక దర్శనం వచ్చిందనమాట. లెట్ us see what is that vision. 7వ వచనం చదువుదాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. జకర్యా చాప్టర్ 1 verse 7. మరియు దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరము శెబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుష్యుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గొంజి చెట్లలో నిలవబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములను, చుక్కలు చుక్కలు గల గుర్రములను, తెల్లని గుర్రములను కనబడెను. ఆగండి, దేవుడు ఎవరిని పంపించాడంట భూమి మీదకి? ఎర్రని గుర్రమునెక్కిన, 8వ వచనము, ఎర్రని గుర్రమునెక్కిన మనుషుని పంపించాడంట. జకర్యా saw a man who was riding a red horse. ఇతని వెనకాల గంజి చెట్లలో ఏమున్నాయంట? ఎర్రని గుర్రాలు ఉన్నాయంట, చుక్కల గుర్రాలు ఉన్నాయంట, తెల్ల గుర్రాలు ఉన్నాయంట. చాలా గుర్రాలు ఉంటాయంట ఈ గుర్రాలు వెనకాల. ఆయన ఆర్మీ. వీళ్ళు వచ్చారంట ఈ భూమి మీదకి. అవునా? చూద్దాం వీళ్ళు ఈ భూమి దగ్గరికి ఎందుకు పంపించాడో. ఈ గుర్రం మీద కూర్చున్న అతను ఎవరు, వెనకాల ఈ గుర్రాలన్నీ ఏంటో మనం చూద్దాం. చదువమ్మ 9. అప్పుడు నా ఏలినవాడా, ఇవి ఏమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైనది నేను నీకు తెలియచేతును అనెను. అప్పుడు గొంజి చేతులలో నిలవబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాటకు యెహోవా పంపించిన గుర్రములు అని చెప్పాను. హల్లెలూయా. లోకమంతా తిరిగి అసలు ఏం చేస్తుంది? ఎల్లమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది, ఈరయ్య ఇంట్లో ఏం జరుగుతుంది, పుల్లమ్మ ఇంట్లో ఏం జరుగుతుంది, ఏ దేశంలో ఎవరెవరేమనుకుంటున్నారని తెలుసుకోవడానికి పంపినటువంటి సీక్రెట్ ఏజెంట్. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ సీక్రెట్ ఏజెంట్స్. నీకు తెలీదు. దే విల్ కమ్ ఇన్ అ డిఫరెంట్ వే. అవునా? ఇవన్నీ మారువేషంలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ క్యారియర్స్ అనమాట. కనపడవు ఇవన్నీ, రేస్తో కవర్ అయిపోయి ఉంటాయి అనమాట. ఏం జరుగుతుంది భూమి మీద అని ఎన్ని దిగిపోయాయంట. దేవుడు పంపించాడంట. ఆఫ్టర్ 70 years వాట్ హ్యాపెండ్? 70 ఏళ్ళ తర్వాత ఏం జరిగింది అని దేవుడి గుర్రాలను పంపించాడంట. చదువమ్మా. అవి గొంజి చేతుల మధ్యను నిలబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము, ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారని చెప్పాను. లోకులందరూ ఎలా ఉన్నారంట? వాళ్ళు వెళ్ళి దేవుడికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పారంట? వీళ్ళందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారంట. ఆల్ ద ఎర్త్ సిటెత్ స్టిల్ అండ్ ఈజ్ ఎట్ రెస్ట్. అందరూ నిమ్మళముగా ఉన్నారు. దేవుడికి ఇష్టమా అది? గాడ్ డజంట్ లైక్ ఇట్. అదే కావాలా దేవుడికి? అది దేవుడికి ఇష్టం లేదు. ఎందుకు దేవుడికి ఇష్టం లేదు? వాళ్ళందరూ నిమ్మళముగా ఉండడానికి వీల్లేదు. ఆ దేవుడైన యెరూషలేము మందిరమును చూచి గజగజ వణుకు చూసి స్తుతించాలి వాళ్ళు. హల్లెలూయా. దట్స్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఆయన ప్లాన్కి ఇప్పుడు విరుద్ధముగా ఉందా? ఆయన ప్లాన్ ఒకవేళ నెరవేరుతున్నట్టుందా? విరుద్ధముగా ఉంది. లోకులందరూ ఎలా ఉన్నారంట? నిమ్మళముగా ఉన్నారంట. All the Gentiles are at rest. They are supposed to worship God, fear God and bless this God. That's the strategy, that's the agenda of creating the earth and the universe. That's the plan for which God created the earth and heaven and everything and man and everything. అందరూ ఎవరి కాళ్ళు పని చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వచ్చి పెళ్ళిళ్ళు చేసుకొని నో. God doesn't want it. అంతకుముందు ఆ మందిరము, సొలొమోను మందిరము కట్టినప్పుడు భూరాజులందరూ ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. యెరూషలేము ఎలాగంట? దేవుడు ఇలా ఆశీర్వదించాడంట, ఇంత జ్ఞానం ఉందంట, ఇంత డబ్బంట, ఇన్ని అద్భుతాలంట, ఇలాగంట అలాగ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అది పోయి ఎవరో మాట్లాడుకోవట్లే. 70 years ఎవ్రీబడి ఫర్గాట్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీ. అందరూ యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు. దే ఫర్గాట్ గాడ్. ఎవ్రీ నేషన్ ఈస్ లివింగ్ దేర్ ఓన్ లైఫ్. సో గాడ్ సెంట్ దిస్. All earth is at rest. All the earth sitteth still and is at rest. God says, nah, I don't like it. చదువు. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపతియగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక యుందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన.
ఎందుకని లోకమంతా నిమ్మలంగా ఉంది? 70 సంవత్సరములు ఆయన యెరూషలేము మీద కృప చూపించడము మానివేశాడు. గాడ్ స్టాప్ షోయింగ్ మెర్సీ ఆన్ జెరూసలేం ఫర్ 70 years. సో దేర్ ఈజ్ నో గ్లోరీ, నో గ్లోరీ, నో గ్లోరీ. మహిమ లేదు, అద్భుత కార్యాలు లేవు, ఆశ్చర్య కార్యాలు లేవు. నో మిరకల్స్, నో సైన్స్, నో వండర్స్, నో అబండెన్స్, నో గ్లోరీ, నో వెల్త్, నో ఇన్వెన్షన్స్, ఏమీ లేవు. నార్మల్ లైఫ్. కొంతమంది నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు. నో. ఇఫ్ యూ లివ్ ఎన్ ఆర్డినరీ లైఫ్, నీవు ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ క్రిస్టియన్గా ఉన్నావు అనుకోండి, దేవుడికి అది ఇష్టం ఉండదు. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఎన్ యావరేజ్ మిడిల్ క్లాస్ లైఫ్, డూ యూ థింక్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ విత్ లైఫ్? నో. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? యోహాను సువార్తలో ఒక మాట ఉంది, నీవు బహుగా ఫలించినచో నీ తండ్రి నామము మహిమపరచబడను. If you bear fruit abundantly, your Father in heaven will be glorified. So mediocrity is not promoted by God. Excellency is promoted by God. Hallelujah. Mediocrity. మధ్య తరగతి కుటుంబం అది, మేము సామాన్యులము. No. God wants to change that into a new level. లోకమంతా నిమ్మలంగా ఉంది. దేవుడు కృప చూపించడం మానేశాడు. ఇప్పుడు ఎవరు యెరూషలేము తట్టు చూడలేదు, ఎవరు యెరూషలేము గురించి మాట్లాడుకోవట్లేదు, ఎవరు ఏమనట్లేదు. చదవమ్మా. 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణముల మీదను కోపముంచి ఉన్నావే, ఇక ఎన్నాళ్ళు కనికరింపక ఎందువు అని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన ఆ దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. 70 సంవత్సరాల తర్వాత దేవుడు చక్కగా మాట్లాడాడంట. ఆ దూత అలా మాట్లాడితే ఆ దూతకి మంచి మాటలతో జవాబు ఇచ్చాడంట. ఏంటి ఆ జవాబు? చూద్దాము, చదవమ్మా. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లనెను, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు ఈ 70 సంవత్సరములు మౌనంగా ఉన్నాడా? ఆయన మౌనంగా ఉంటున్న ఆయన మనసులో ఏముందంట? అధిక ఆసక్తి. This 70 years God was raging with jealousy for Jerusalem because he want to manifest through Jerusalem to the whole world. ఆయన ఇజ్రాయెల్ యెరూషలేము ద్వారా ప్రపంచమంతా చూపించుకోవాలని ఆయన భూమిని సృష్టిస్తే ఆ యెరూషలేము మీద కోపగించుకుంటే ఆయన మౌనంగా ఉంటాడా? యెరూషలేము ద్వారా భూగోళం అంతా ఎలాగుంటుందో చూపించుకోవాలనుకున్నాడు. God want to know himself. He want people to know him through Jerusalem. And for that purpose he created the earth. And now if Jerusalem has rejected him, will God keep quiet? He is raging with jealousy. ఏ యెరూషలేము ద్వారా నేను ప్రపంచానికి మహిమ తెచ్చుకోవాలి అనుకొని ఉన్నాడో ఆ యెరూషలేము ఆయన తిరస్కరిస్తే 70 సంవత్సరాలు కోపగించి అలిగాడు యెరూషలేము మీద కృప చూపించకుండా. కానీ అలిగిన 70 సంవత్సరాలు ఆయన అధిక ఆసక్తితో ఉన్నాడంట. ఎప్పుడు 70 సంవత్సరాలు అయిపోతాయా, ఎప్పుడు మళ్ళా నేను కృప చూపిస్తానా, ఎప్పుడు యెరూషలేమును హెచ్చిస్తానా, ప్రపంచమంతా మళ్ళా నన్ను ఎలా మహింపరుస్తాదా అని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఐఎమ్ జలస్ ఫర్ జెరూషలేం, ఫర్ జయోన్ విత్ గ్రేట్ జలసీ. హల్లెలూయా. ఎవరైతే చూడండి, చాలా రకాల క్రైస్తవులు ఉంటారు. కొంతమంది ఏమో బైబిల్ పట్టుకుంటారు, మంచిగా ముసుగేసుకుంటారు, బంగారం వేసుకుంటారు, వెరీ గుడ్. చర్చకు వచ్చేస్తారు, డైరెక్ట్గా చర్చకు వచ్చేస్తారు, కూర్చొని స్తోత్రం స్తోత్రం స్తుతి ఎవరంగా చూడరు, వాక్యం రాసుకుంటారు, బుద్ధిగా ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. ఎవ్వరితో ఒక మాట మాట్లాడరు, కానుకలు వేస్తారు, అన్నీ చేస్తారు, పాపాలు చేయరు, అన్నీ చేయరు. ఓకే, గుడ్. కానీ దేవుడిని నక్కతో అక్కడితో ఆపడం. నీకు ఎలా ఉండాలంటే వస్తున్నప్పుడు, ప్రభువా ఈ లోకమంతా ఎప్పుడు రక్షణ పడుతుందో, ఈ జనాలందరూ నేను ఎప్పుడు తెలుసుకుంటారో, ఇంత గొప్ప దేవుడవు, నీ భూమి, నీ ఆహారము, నీ గాలి, నీ సూర్యుడు, అవునా, నిన్నెప్పుడు ఆరాధిస్తారు, దీని అంతటికీ దేవుడవు నీవు కదా, నిన్నెప్పుడు మహింపరుస్తారు, నీ ఆదరణ ఎప్పుడు చూస్తారు ఈ లోకమంతా, అయ్యా నీ గొప్పతనం ఎప్పుడు చూస్తాను. ఎప్పుడైతే ఇటువంటి హృదయముతో కలిగి ఉంటావో దేవుడు నిన్ను గురి పెట్టుకుంటాడు. హల్లెలూయా. అలాంటి వాళ్ళు చేత్తో ఏం పట్టుకున్నా అది ఆశీర్వాదముగా అవుతుంది. హల్లెలూయా. అలాంటి వాళ్ళు ఉద్యోగాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, హస్తాలను ఆశీర్వదిస్తాడు. అలాంటి వాళ్ళు అభిషేకాన్ని ఆకర్షించుకుంటారు. హల్లెలూయా. దే ఆస్క్ యూ వాట్స్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ అనాయింటింగ్. ఏంటి మీ అభిషేకానికి సీక్రెట్? జెలసీ ఫర్ ద లార్డ్ గాడ్ జెహోవా. హల్లెలూయా. కొంతమంది ప్లెయిన్గా ఉంటారు, కొంతమంది అన్నీ అనవసరం.
నేను, మా ఆవిడ, మా పిల్లలు, మేరా బీబీ और मेरा बच्चा, బస్. మీ మై వైఫ్ అండ్ మై చిల్డ్రన్ అండ్ నోబడీ ఎల్స్. దట్స్ ఇట్. నో జలసీ, నథింగ్. ఎవరో లేదు. ప్రభువా మా ఆయన ముట్టినాయన, మా ఆయన స్వస్థ కాపాడినాయన, బైక్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా కాపాడినాయన, దూతలు పంపించిన, వెనకాల ఒక దూత, ముందు మీద ఒక దూత కూర్చోబెట్టిన ఆయన, పక్కన ఒక దూత. చక్కగా మా ఆయన్ని తీసుకెళ్ళిన ఆయన. అయ్యా ఆఫీస్లో ఉంటున్నప్పుడు చక్కగా మంచిగా ఆయన ప్రమోషన్ ఇవ్వాలి ఆయన. ఓకే నజరేయుడు అనేసి మా ఆయన వస్తున్నప్పుడు మళ్ళీ స్పెషల్ దూతలను పంపించు ప్రభువా. ట్రాఫిక్ జామ్ అప్పుడు మా ఆయన వచ్చినప్పుడు ఎర్ర కాకుండా గ్రీన్ సిగ్నల్ పెట్టేట్టు చేయను ఆయన. నాయన స్తోత్రము నాయన. అయ్యా మా ఆయన ఇంటికి వచ్చేసాడు నాయన. అయిపోయిన తర్వాత నీ కొడుకు, అయ్యా కొడుకు నువ్వు తాకు నాయన, ఆడికి రోజు పరీక్షలు బాగా పాస్ అవ్వాలి. కొడుకు, కూతురు, ఆయన, మొగుడు, ఇదే. ఏమండి అంత బాగానే ఉందండి. ఆఫీసర్ వాడు ఇబ్బంది పెడుతున్నాడు. ఉండండి 7 days ఫాస్టింగ్ చేస్తా దాని గురించి. నేను 7 days ఫాస్టింగ్ చేస్తుంది. ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఈయన ప్రమోషన్ అవుతుంది. మళ్ళీ సాక్ష్యం. నజరేయుడు అనేసి మాకు సాక్ష్యం ఇచ్చాడండి. మా ఆయనకి ఇలా జరిగింది, ప్రమోషన్ వచ్చింది. నెక్స్ట్ కొడుకు, నెక్స్ట్ కూతురు, ఇలాగే రింగ రోజు అంటారు దీన్ని. క్రిస్టియన్స్ అందరూ ఇలాగే రింగ రోజు అయిపోయి ఏమవుతారు లాస్ట్కి? ఇది ఎప్పటి నుంచో 2007 నుంచి చెప్తా ఉన్నాను నేను ఇది అందరికీ. సో దేవుడికి రింగ రోజా క్రైస్తవులు అంటే ఒక విధంగా ఇష్టమే, కానీ ఒక విధంగా కొంచెం బాధ కూడా. మరి అన్యజనులు. అందుకనే ఈరోజు మెసేజ్ ఏంటో తెలుసా? దేవుని హృదయమును ఎరుగుట. టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. డస్ క్రిస్టియన్స్ నో ద హార్ట్ ఆఫ్ దేర్ గాడ్? డూ యూ నో ద హార్ట్ ఆఫ్ యువర్ గాడ్? పక్కనతో చెప్పండి, నీవు ఆరాధించే నీ దేవుడు హృదయము తెలుసా? He will bless you. He will give you everything. Education, money, house, salary, business, everything. But are you having the jealousness that he had? His plan, his heart. Hallelujah. What's the heart of God? What are you thinking about? About you, your blessing? But God is thinking to glorify you. నీ మహిమను చూసి అనేకులు ఆయన వద్దకు రావాలని దేవుడు ప్లాన్ అంట. So are you praying about the people? Are you thinking about the world? Do you want to glorify this God and the heathen? దేవుడికి ఈ హృదయం ఉందంట. 70 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, నేను యెరూషలేము పట్ల ఏం కలిగి ఉన్నాను? అధికాసక్తి. ఐఎమ్ జలస్ బికాస్ దట్స్ మై ప్లేస్ వేర్ ఐ వాంట్ టు నో మై నేమ్. నేను ఎవరో తెలుసుకోవాలంటే అదే కేంద్రము. నేను ఎవరో తెలుసుకోవాలంటే నువ్వే కేంద్రం అని చెప్పండి పక్కన వాళ్ళకి. Yes, you are the source for the world that Jesus want to reveal himself. How can he reveal? Through you. And you are not jealous for that. There is a purpose for your life. ఎవరైతే ఈరోజు ఈ ఆసక్తిలోకి ప్రవేశిస్తున్నారో ఆశీర్వాదాలు మొదలు. Those who are today thinking the way God thinks, and those who are partaking of this jealous nature of God will partake of his almighty blessings. Hallelujah. ఎవరైతే ఈ దేవుడి యొక్క ఆసక్తిలోకి వాళ్ళు పొందుకుంటున్నారో, కొంతమంది అనుకుంటున్నారు నాకు ఎయిడ్స్ వచ్చేసింది, నాకు రోగం వచ్చేసింది, నాకు క్యాన్సర్ వచ్చేసింది, నాకు అప్పులు పాలైపోయి డైవర్స్ అయిపోయాను, ఇంకా నేను ఏం జీవిస్తాను, ఇంకా నేను ఏం చెప్పాలా? ఈ ఆసక్తి కనుక నీకుంటే దేవుడు సర్వాన్ని తిరిగి ఇచ్చేస్తాడు నీకు. Hallelujah. If you are jealous for this God, he will restore your health, he will restore your prosperity, he will restore everything back, so that Gentiles will start knowing Jesus through you. నీవు ఏ విషయంలో కుమిలిపోయి కృంగిపోయి నలిగిపోయి ఉన్నావో, దేవుడు ఆ అసూయ నీలో ఉంటే, ప్రభువా నన్ను మహిమపరచు, అన్ని జనుల మధ్య అన్ని జనుల స్వార్థ ప్రకటించాలి అనే ఆశ నీలో ఉంటే, దేవుడు నీవు కోల్పోయిన సమస్తాన్ని నీకు ఇచ్చి నీ ద్వారా ఆయన మహిమ పొందుతాడు. హల్లెలూయా. నిన్ను చూసిన వారందరూ నీ దేవుడు గొప్పోడు, ఆ దేవుడి గురించి నాకు చెప్పవా అంటారు. హల్లెలూయా. You will be a walking testimony of Jesus Christ. Hallelujah. You will be a walking testimony of Jesus Christ. ఎంతమంది నేను జీవించే సాక్షిగా ఉండాలి అనుకుంటున్నారు? Not just a blessed man, a living testimony for Jesus Christ. That's the plan. His heart is filled with jealousy. ఈరోజు ఈ వాక్యం వినేవాళ్ళ హృదయాలు ఆశ కలిగి ఉంటే దేవుడు వారి జీవితాల్లో సర్వశక్తి గల దేవుడిగా బయలుపరుచుకోబోతున్నాడు. Hallelujah. Then God will reveal himself as an almighty God through your life. That's the agenda. That's the plan. English lo emani antundante, I am jealous for Jerusalem and for Zion with a great jealousy. Great jealousy. ఆయన సంఘం పట్ల ఎలా ఉన్నాడంట, నీకోసమే are you about jealous about Lord? I want to preach to them. How cannot they know God? ఇంత గొప్ప దేవుడు అయి ఉండి వాళ్ళు తెలుసుకోకుండా ఎలా ఉంటున్నారు? They have to know God.
వెన్ యు ఆర్ ఫిల్డ్ విత్ జెలసీ, దేవుడు ఆకాశాన్ని విప్పి అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే యెరూషలేం పట్ల ఆసక్తి కలిగి ఉంటావో, ఈ దేవుడు ఆసక్తి, ప్రభువా ఈ అన్ని జనులకు నేను స్వార్థ ప్రకటించాలా, వీళ్ళందరూ దేవుడిని తెలుసుకోవాలా, నేను ఎంత గొప్ప దేవుడు వాళ్ళు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి నీలో ఉందా, ఈ రోజు నుంచి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి దేవుని హృదయం అర్థమైంది? దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ గాడ్. నో ద హార్ట్ ఆఫ్ గాడ్. డోంట్ బ్లెస్ యూ. చాలా మంది దే ఆర్ స్టక్. దే డోంట్ నో వై దే ఆర్ సాచురేటెడ్. యూ గెట్ బ్లెస్డ్ బట్ యు ఆర్ స్టక్. యూ గాట్ మనీ, గుడ్ హెల్త్, బట్ యు ఆర్ స్టక్. లోకమంతా నిమ్మలంగా ఉండడానికి వీలు యెహోవా నామాన్ని మహిమపరచాల్సిందే. పోనీ కామ్గా వాళ్ళు పనిమాలు చేసుకుంటున్నారు, మీ పని మీరు చేసుకోండి, కుదరదు. హల్లెలూయా. పోనీ నువ్వేమన్నా చేయాలా? అవసరంలే. నువ్వేమన్నా వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది పెట్టాలా? ఏం చేయాల్సిన పని లేదు. ఈ దేవుడు ఆశీర్వాదం పొందుకుంటే చాలు. ద బ్లెస్సింగ్ స్పీక్స్ వాల్యూమ్స్. ఈ ఆశీర్వాదమే యేసు గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ ఆశీర్వాదమే సాక్ష్యంగా మాట్లాడుతుందని చెప్పండి. యువర్ బ్లెస్సింగ్ విల్ టాక్. యువర్ బ్లెస్సింగ్ విల్ స్పీక్ టు పీపుల్. హల్లెలూయా. యువర్ బ్లెస్సింగ్ విల్ గ్లోరిఫై. ముగించేద్దాం. చదవమ్మా, 17 వరకు చదువు. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను నిమ్మళంగా ఉండొచ్చాళ్ళు. ఏం చేయాలంట? యేసయ్య గొప్ప దేవుడు అని అంటానే ఉండాలంట. ఎవరిని చూసి? కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది. పైనుంచి దేవుడేమనుకుంటున్నాడు చెప్పండి? ఇంకా బాధ ఉంటుందా లేకపోతే మీడియంగా ఉంటుందా? నిమ్మలంగా ఉంటేనే ఆయనకి ఇష్టం లేదంట. సో ఇప్పుడు చెప్పండి, ఎవరికైతే ఇప్పుడు ఈ దేవుని హృదయము, అయ్యా ప్రభువా నేను కేవలం నా కొరకే జీవిస్తున్నాను, ఇది నీ ప్లానా? ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కళ్ళ జీవితం మీద దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నీ ద్వారా కనీసం ఈ పట్టణంలో ఒక 10,000 మందికి దేవుడు సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కనీసం మినిమం. ఈరోజు ఎవరికైతే ఈ అగ్ని నీ ఎముకల్లో మండుతాదో, నీకు తెరవబడిన ఆశీర్వాదాలు ఎవరు ఆపలేరు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్స్ విల్ కమ్ టు యూ. మిరకల్స్ విల్ కమ్ టు యూ. హీలింగ్స్ విల్ కమ్ టు యూ. నిన్ను జనాలు వెతుకుతారు. హల్లెలూయా. పీపుల్ సీక్ యువర్ ప్రెసెన్స్, యువర్ వర్డ్స్. ముందు ఆయన హృదయము నీకు అర్థం అవ్వాలి. ఎంతమందికి అర్థమైంది ఈరోజు ఆయన హృదయం? అన్యజనులు నిమ్మళముగా ఉన్నారు. ఐఎమ్ సో డిస్ప్లీజ్డ్ విత్ ద హీథన్ దట్ ఆర్ ఎట్ ఈజ్. They are not glorifying my name. How much more he is so displeased with the church. అది 2015లో మారబోతుంది. హల్లెలూయా. కమ్ ఆన్ రీడ్. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హల్లెలూయా. కాబట్టి దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్నాడు, ఇక మొదలు పెడతాను నేను. హల్లెలూయా. నో, యూ డోంట్ నీడ్ టు క్రిటిసైజ్ ఎనీబాడీ, కర్స్ ఎనీబాడీ. ఎవరిని బలవంతాలు చేయాల్సిన పని లేదు. ఆయన అగ్ని నీలో మండితే చాలు. హల్లెలూయా. దీనివల్ల ఇతరులకి హానియా? మన నుంచి ఇతరులకి హానియా నష్టమా? ఇతరులకి లాభము. హల్లెలూయా. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ పీస్. అనేక మంది చావు బతుకులో ఉన్న మరి ఇక్కడికి వచ్చి ఏం పొందుకున్నారు? జీవము. మెనీ పీపుల్ ఆర్ సపోజ్ టు డై ఆర్ స్టిల్ నౌ లివింగ్ ఇన్ దిస్ చర్చ్. చనిపోయిన వారు కూడా లేసారా లేదా? ఎన్ని సాక్ష్యాలు? పీపుల్ హు ఆర్ డెడ్ కేమ్ బ్యాక్ టు లైఫ్. మోర్ దాన్ 7 to 8 people కేమ్ బ్యాక్ టు లైఫ్ హు ఆర్ డెడ్ కంప్లీట్లీ ఫర్ 20 minutes, half an hour, 45 minutes కేమ్ బ్యాక్ టు లైఫ్. 60 నిమిషాలు, 10 నిమిషాలు, గంట చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారా లేదా? ఎస్, దే కేమ్ బ్యాక్ టు లైఫ్.
భయంకరమైన రోగాలు వాళ్ళు బయటకు వచ్చేసారు. నువ్వేం చేయాల్సిన పని లేదు, ఎవరిని బలవంతం చేయాల్సిన పని లేదు. ఈ దేవుని యొక్క సామర్థ్యము నీలో ఉంటే ఒక డాక్టర్ని ఎలా చూస్తారు? సహాయం చేసే వాళ్ళ చూస్తారు. క్రైస్తవుడిని అలాగే చూడాలా. హల్లెలూయా. నిన్ను సహాయం చేసే వాళ్ళకి వారు చూడాలి కానీ, అవునా, నీవు నీ దేవుడి సామర్థ్యాన్ని చూపించుకోలేక యూ డోంట్ నీడ్ టు క్రిటిసైజ్ దెమ్. నేను అవన్నిటిని దేవుడి సంవత్సరం మార్చేయబోతున్నాడు. ఓహో, వీళ్ళ దేవుడిని మనం అపార్థం చేసుకున్నాము, క్రైస్తవుల దేవుడిని అపార్థం చేసుకున్నాము, వీళ్ళ దేవుడు ఎంత మంచివాడా, వీళ్ళ హృదయాలు ఎంత విశాలమైనవా, ఆహా మీ దేవుడు గొప్పోడయ్యా, నమస్తే కొడతారు వాళ్ళందరూ. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ. హల్లెలూయా. దే విల్ సీ యువర్ లవ్, యువర్ పేషెన్స్, యువర్ గ్లోరీ, అండ్ యు నో దే విల్ డూ ఇట్ ఆల్ రైట్. దే విల్ నాట్ కర్స్ యూ, దే విల్ నాట్ ఫైట్ అగైనెస్ట్ యూ. ఇప్పుడు దాకా మనకి గతం నుంచి ఉండే రెప్యుటేషన్ని మనం ఇప్పుడు ఫైట్ చేస్తున్నాం. మనం వీఆర్ ఫైటింగ్ దట్ రెప్యుటేషన్. ఒకళ్ళు చేసిన తప్పు దోమల్ని మనం ఇప్పుడు సరళము చేస్తున్నాం, కానీ మన తర్వాత పేరు మారిపోబోతుంది. హల్లెలూయా. అందరు అన్యజనులు గజ వణుకుతూ ఈ దేవుడు ఇప్పుడు వణుకుతారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ యు షివర్, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, నాట్ అవుట్ ఆఫ్ ఫియర్. భయాన్ని చూసి కాదు, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ లవ్. దే ఫియర్, దే షేక్ అవుట్ ఆఫ్ లవ్. అందరూ కూడా నీ జీవితంలో యేసయ్య ఆశీర్వాదాన్ని చూసి గౌరవంతో భయపడి నీ దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రేమతో నీ దేవుణ్ణి గౌరవించి నీ దేవుణ్ణి స్తుతిస్తారు. దే విల్ వర్షిప్ ద లార్డ్ గాడ్ బై సీయింగ్ ద గ్రేస్ ఆన్ యూ. ఓకే, చదువుదాం 17వ వచనం, ఆఖరి వచనం. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఏం చెప్తున్నాడు? నేను నా మందిరాన్ని తిరిగి కడతాను అంటే ఏంటి? మళ్ళా నా మహిమ నాకు రాబోతుంది. హల్లెలూయా. చదువమ్మా. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, Zechariah 1:17, thus said the Lord of hosts, my cities through prosperity shall yet be spread abroad, and the Lord shall comfort Zion and shall yet choose Jerusalem. Hallelujah. 70 సంవత్సరాల దేనికి సూచనో తెలుసా? చాలామంది ఆశీర్వాదాన్ని మర్చిపోయారు. కొంతమంది ఎప్పుడు 10లు 20లు 100లు 1000 చూసిన వాళ్ళు లక్షలు చూడలేదు. లక్షలు చూసిన వాళ్ళు ఎప్పుడు కోట్లు చూడలేదు. చిన్నప్పటి నుంచి కోట్లు చూడలేదు. కొంతమంది కార్లు చూడలేదు, కొంతమంది సొంత ఇల్లు చూడలేదు, కొంతమంది ఎప్పుడు నార్మల్ రిపోర్ట్లు చూడలేదు, ఆ షుగర్ ట్యాబ్లెట్లు ఇప్పుడేమో ఇన్సులిన్లు. కొంతమంది ఎప్పుడు స్వస్థత చూడలేదు, కొంతమందికి ఆనందం చూడలేదు, కొంతమందికి సంతోషం ఏంటో తెలియదు. ఇంట్లో ఎప్పుడు మానసిక వేదన, భర్త తాగి కొట్టుడు, దరిద్రము, బాధ, వేదన, శోభ, ఆత్మాలము, రోగాలు, అప్పులు, కష్టాలు. 70 ఏళ్ళు అంటే ఒక తరము, అవునా కదా, 1 జనరేషన్. నీవు దాని గురించి మర్చిపోతావు అనమాట. దేవుడు మళ్ళా నన్ను ఆశీర్వదిస్తాడా, నాకు మళ్ళా డబ్బులు వస్తాయా, నేను మళ్ళా కొత్త చీర కట్టుకుంటానా, ఒక పట్టు చీర, ఎప్పుడు అప్పు చేసి కొనుక్కోవడమే పండగ వస్తే, ఎందుకు పరుగు పోతుందని. బంధువులు వస్తే ఏం కొత్త బట్టలు లేవా అని అప్పు చేసి కొనుక్కుంటున్నాం. అప్పు పెరిగిపోయి ఇప్పుడేమో అప్పుకు వడ్డీ కట్టలేని పరిస్థితి. అప్పులు, రోగాలు, వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి పోతున్నాయి, మందులకు పోతున్నాయి, ఇంజక్షన్లకు పోతున్నాయి, డాక్టర్లకు పోతున్నాయి. ఎప్పుడు దరిద్రమే, ఎప్పుడు బాధ. ఇంకొకరికేమో భయం, ఉద్యోగం చేస్తున్నారు కానీ ఎప్పుడు పోతుందా. కొంతమందికి ఎప్పుడు ఆరోగ్యం పోతుందా, ఎప్పుడేం పోతుందా, భయము. 70 ఏళ్ల ఈ వేదనను దేవుడు మళ్ళా తిరిగి నీ జీవితంలో నూతన జీవాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు దాకా ఏదైతే చూడలేదో దాన్ని దేవుడు తిరిగి చూపించబోతున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఇక చూడనుకున్న 70 ఏళ్ళ దరిద్రము, 70 ఏళ్ల రోగము, 70 ఏళ్ల ఆఫ్టర్ 70 years ఆఫ్ సిక్నెస్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ హెల్త్. 70 ఏళ్ల రోగం తర్వాత నీవు స్వస్థత అద్భుతం నమ్మలేవు. 70 ఏళ్ల దరిద్రం తర్వాత నీవు కోటీశ్వరుడు అవుదామనే ఆలోచన నీకు రాదు ఆఫ్టర్ 70 years. కానీ దేవుడు చెప్తున్నాడు, నా సమృద్ధి చేత, భాగ్యము చేత పట్టణములు మరి ఎక్కువగా నింపబడును అంటున్నాడు. మై ప్రాస్పరిటీ, ద సిటీస్ త్రూ ప్రాస్పరిటీ ఎల్ షట్ అబ్రాడ్ అండ్ కంఫర్ట్ జాయోన్. అంటే ఏంటి? నిన్ను స్వస్థపరుస్తాను,
మనం పోస్టర్ పెట్టాం కదా, వ్యాధి లేమి అని. అది ఈ సంవత్సరం సంఘం అంతట్లో జరగబోతుంది. హల్లెలూయా. గాడ్స్ గోయింగ్ టు డూ ఇట్. ఈస్ గోయింగ్ టు టేక్ అవుట్. ఎవరికైనా స్పిరిట్ ఆఫ్ మార్తా ఎదురైందా? స్పిరిట్ ఆఫ్ మార్తా అంటే తెలుసా? మార్తా ఆత్మ. మార్తా ఆత్మ అంటే ఏంటో తెలుసా? నువ్వు వాక్యం వెనక నాతో పాటు పనిచేయి అని. అంటే నీవు అనుకున్నవి చేయకుండా అడ్డుకోగలిగిన ఆత్మ ఎవరికైనా ఎదురైందా? అందరికీ ఎదురవుతుంది. ద స్పిరిట్ ఆఫ్ మార్తా విల్ ఆల్వేస్ ఫైట్ ద స్పిరిట్ ఆఫ్ మరియా. యూనో ఎందుకు? నువ్వు ప్రార్థించకుండా, బైబిల్ చదవకుండా గంట ప్రార్థన చేద్దాం అనుకున్నా. హల్లెలూయా. అంటే అందరికీ మార్తా ఆత్మ మరియా ఆత్మ మీద విజయం పొందింది. ద స్పిరిట్ ఆఫ్ మార్తా హ్యాస్ టేకెన్ ఓవర్ ద స్పిరిట్ ఆఫ్, అంటే మరియా కూడా యేసు దగ్గర లేచిపోయి భాషలు నవ్వుతుంది. వాక్యం అనుకోండా. అంటే మార్తా గెలిచిందా మరియా గెలిచింది? ఇక్కడ మార్తా గెలిచింది. యేసు తిట్టాడు, మార్తా మార్తా. ఎంతమంది మరియే గెలవాలనుకుంటున్నారు? లేచి నిలబడండి. దోస్ హూ వాంట్ మేరీ టు విన్, స్టాండ్ అప్. ఐ నో ద స్పిరిట్ ఆఫ్ మార్తా హ్యాస్ టేకెన్ ఓవర్. That's what God told me before I coming. The whole church has been taken over by the spirit of Martha. నాకు అర్థం కాలే. ఏంటి ప్రభువా మరి మార్తా ఆత్మ తీసుకెళ్ళిపోవడం ఏంటి అన్నాను. అవును, వారి పనుల్లో బాధల్లో కష్టాల్లో బిజీ చేసేయడం అనమాట. ఏమంటే వంట వండడం తప్ప తప్పు కాదు, బట్టలు ఉతకడం తప్ప తప్పు కాదు, యేసయ్యకి భోజనం పెట్టడం తప్ప తప్పు కాదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆ వాక్యము, ఆ ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థన కొట్టేసింది నీ దగ్గర. నువ్వు తప్పులేం చేయలే, ఎక్స్ట్రా పని చేస్తూనే ఉన్నావు. బంధువులు వచ్చారా అమ్మా, అందుకే ఈరోజు ప్రార్థన చేద్దానికి క్షమించిన ఆయన. ఇది ఎవరాత్మ? మార్తా ఆత్మ. తప్పుడు పనులు ఏం చేయలేదు, మంచి పనులే చేసింది. బిజీ, ఓవర్ బిజీ. నీకు తెలుసు కదా ప్రభా, మొగుడికి టిఫిన్ చేయాలా, పిల్లలకి టిఫిన్ చేయాలా, అవి చేయాలా, ఈ చేయాలా, తర్వాత మళ్ళీ ఒక గంట కూర్చోవాలా, చాయ్ తాగాల, సొలు కబుర్లు వేసుకోవాలా, మళ్ళీ భోజనం చేయాలా, మళ్ళీ ఎన్ని చేసి మళ్ళీ నేను స్నానం చేసి అన్ని రెడీ అయిపోయేటప్పటికి మళ్ళీ సాయంకాలం మళ్ళీ మొగుడు పిల్లలు వచ్చేస్తారు, మళ్ళీ బిజీ. అంటే మార్తా ఆత్మ విజయం పొందిందా లేదా? సో ఈ రోజు నుంచి మరి ఆత్మ నీ జీవితంలో గెలియను గాక. ఈరోజు మీ అందరికే మరి అభిషేకం రాబోతుంది. హల్లెలూయా. ద మార్తా వాంట్ టు రాబ్ ద టైమ్ దట్ యు వాంట్ టు స్పెండ్ విత్ గాడ్. దేవుడు వినే వాళ్ళతోటే మాట్లాడతాడని చెప్పండి. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు లిసన్ ఫ్రమ్ గాడ్, ఇట్ కాస్ట్ యూ సంథింగ్. హల్లెలూయా. ఎవ్రీ టైమ్ యూ వాంట్ టు లిసన్ ఫ్రమ్ గాడ్, ఇట్ కాస్ట్ యూ సంథింగ్. రిమెంబర్, నువ్వు ఎప్పుడైనా దేవుడి నుంచి ఏదైనా పొందుకోవాలనుకుంటే కోల్పోవాలకి తప్పదు. కొన్ని కోల్పోతావు. యూ విల్ హ్యావ్ టు సాక్రిఫైస్ సమ్ థింగ్స్. సమ్ టైమ్స్ సంబడి విల్ హేట్ యూ. ఇది కలవట్లేదు, తిట్టుకుంటారు. తిట్టుకొని డోంట్ మీట్ దెమ్, స్పెండ్ టైమ్ విత్ గాడ్. అలాంటి వాళ్ళు 100 మంది నీకు స్నేహితులుగా మారుతారు. హల్లెలూయా. దేవుని కొరకు నీవు విడిచిపెట్టిన దాన్ని దేవుడు తిరిగిస్తాడు. ది స్పిరిట్ ఆఫ్ మార్తా, ఇట్ కాస్ట్ యూ, ఇట్ సాక్రిఫైస్. యూ నీడ్ టు ఫైట్. నువ్వు నెగ్గాల. అందుకే అంటాడు, ఈ వచనాలు పట్టుకొని యుద్ధం చేయాలి. యూ నీడ్ టు ఫైట్, అదర్వైజ్ యూ కాంట్ స్టాండ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫైటింగ్ స్పిరిట్, యూ కెనాట్ విన్. కరెక్టే, జాలిపడాలి, బట్ యూ నీడ్ టు ఫైట్. యుద్ధం చేయాలా. దెన్ విన్ ఓవర్, దెన్ యూ విల్ సీ గ్లోరీ. ఎంతమంది యుద్ధం చేస్తారు ఈ రోజు నుంచి? మార్తా ఆత్మ మీద ఏం చేయాలా? మరియకి మార్తకి యుద్ధం చేయాలా? మరి యుద్ధం చేయాలి. కూర్చోవాలి, అలా కలగకుండా కూర్చోవాలి. ఏమంటో అనుకో అక్క, నేను కూర్చుంటా. చూడిది పని చేయట్లేదు, ఒక్కదాన్ని పిండి పిసుకుతున్నాను, ఒక్కదాన్ని రొట్టెలు వేస్తున్నాను. అమ్మ, కనీసం ఆ రొట్లు కనీసం కాల్చి సాయమైనా చేయొచ్చు కదా, కనీసం ఆ కూరన్నా చేయొచ్చు కదా, ఆ నూనె అన్నా చేయొచ్చు కదా, ఉల్లిపాయలన్నా కోయొచ్చు కదా, అసలు సిక్కులేందానా అని అలాగే కూర్చుంది మరియా యేసయ్య ముందు. లోపల సనుక్కొని తిట్టుకొని ఇంకా పట్టలేక, యేసయ్యా నీకన్నా తెలీదా? నీకైనా కొంచెం అర్థం కాలేదా? ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కదా, కొంచెం పంపించవచ్చు కదా. నేను సృష్టికర్తని. భూమి ఆ కమ్ము అంటే భూమి అయిపోయింది. పక్షులారా కమ్ము అంటే కొన్ని వేల జాతులు పక్షులు అయిపోయాయి. నువ్వు ఓవర్ యాక్షన్ చేసేది నేను సెకండ్లో చేయలేనా? నువ్వు సృష్టికర్తకు చెప్తావా? హల్లెలూయా. భూలోకానంతటిని పోషించేది నేను, అన్ని పశువులకు ఆహారం పెట్టేది నేను. హల్లెలూయా. నా ఒక్క మాటతో నీలాంటి 1000 తరాలను పోషించగల నోరు నాది. హల్లెలూయా. అటువంటి మాటలు వినకుండా అని యేసుప్రభువు అనకుండా మౌనంగా ఉన్నాడు. నేను అంటున్నాను హల్లెలూయా. I'm the creator. You talk to the creator of the universe. I can take care of you. నాకు నీకు కావాల్సిన 100 బూరీలు 1000 ఐటెంలు చేయగలను నేను. హల్లెలూయా. I can do it. అటువంటిది నువ్వు నాకే చెప్తావా?
అంటే ఈ లోకము నిన్ను జయించేసింది. మరి ఎలా కూర్చుంది? మేరీ నో సంథింగ్. ఈజ్ ద క్రియేటర్, ఈజ్ ద మాస్టర్. ఇఫ్ ఐ లిసన్ టు హిస్ వర్డ్, దట్స్ ఇట్. దట్స్ ఇట్. యు నీడ్ ఎ రెవల్యూషన్ టు మేక్ ఎ గుడ్ చాయిస్. నీవు మంచి నిర్ణయం తీసుకోవాలంటే నీకు ప్రత్యక్షత జ్ఞానం కావాలా. ఇఫ్ యు నీడ్ టు మేక్ ఎ గుడ్ చాయిస్, యు నీడ్ ఎ రెవల్యూషన్. పక్కనతో చెప్పండి, నీకు ఒక మర్మము కావాలా మంచి నిర్ణయం తీసుకోవడానికి అని చెప్పండి. ఎస్, యు నీడ్ టు నో ఎ మిస్టరీ టు టేక్ ఎ రైట్ డెసిషన్. మార్తా డజంట్ నో సంథింగ్ అండ్ మేరీ న్యూ మోర్ అబౌట్ జీసస్. మీరు ఓడిపోవడానికి కారణం ఏంటంటే యేసు గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకోవడము మీరు ఫెయిల్ అయ్యారు. You knew God at the same level. But if you know God at a different level, you will have different choices. Hallelujah. Your decision, your revelation will separate you from an ordinary Christian. Hallelujah. నీకు దేవుని గురించి తెలిసి ఉన్న జ్ఞానమే వేరే వాడితో నిన్ను వేరుపరుస్తుంది, సామాన్యుడితో వేరుపరుస్తుంది. సో ఎవరు ఈ రోజు నుంచి కాపాడుకుంటారు? ఇక ఈ రోజు నుంచి పోనివ్వకుండా ఉంటారా? ఈ రోజే ఎంతమంది గంట ప్రార్థన చేస్తారు? ఐఎమ్ టెల్లింగ్ యూ. స్పిరిట్ ఆఫ్ మార్తా ఏంటో తెలుసా? లాజికల్గా కరెక్ట్. ఎలా కరెక్ట్? లాజికల్గా కరెక్ట్. ఒక్కదాన్నే చేస్తున్నాను నేను. లాజికల్గా మానసికంగా ఆలోచిస్తే ఎవరు కరెక్ట్? మార్తాయే కరెక్ట్. కానీ మర్మము తెలుసుకుంటే ఎవరు కరెక్ట్? అదే కరెక్ట్. సృష్టికర్తను పెట్టుకొని సృష్టికర్తకు నువ్వేటి పెట్టి భూమి పుట్టినది మొదలుకొని అందరినీ పోషిస్తున్నాడు ఆయన. ద రెవల్యూషన్ సెపరేట్స్ యూ. ప్రార్థన చేద్దాం. ఎవరైతే నిజంగా ఓడిపోకుండా ఇద్దాం అనుకున్న చేతుల పైకి ఎత్తండి. I'm going to pray for you. అయ్యా, ఈరోజు 2015 అంటే ఏంటో నీ బిడ్డలకు నేను బోధించి ఉన్నాను. అవును, 2015లో ఎటువంటి గొప్ప కార్యాలు నీవు చేయబోతున్నావు, ఇది ప్రవచనాత్మకంగా ఎంత గొప్ప సంవత్సరమో నీవు మాకు సెలవిచ్చున్నావు. ఈ వాక్యం వింటున్న వారందరికీ సెలవిచ్చున్నావు. అవును, అదే కాదు, నీ హృదయం ఏమై ఉందో నువ్వు మాకు సెలవిచ్చున్నావు. అవును, ఎలాగా నీవు మా ద్వారా మహిమ పొందాలి అని కోరుకుంటున్నావో నీవు మాకు సెలవిచ్చున్నావయ్యా. యు రివీల్ టు us, ఓ మైటీ గాడ్, వాట్ యు హ్యావ్ ఫర్ us. నీవు మా పట్ల ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ప్లాన్ కలిగి ఉన్నావో నీ వెరుగుదువు నా యేసయ్యా. అది మా జీవితంలో నెరవేర్చండి. మీ కేవలం మా కొరకే కాదు, నీ హృదయం కూడా మాకుంది. అవును, మా ద్వారా నీవు మహిమ పొందాలా. అనేక మంది నిన్ను చూసి యేసు గొప్ప దేవుడు అని అనుకునేటట్టు మా జీవితాన్ని ఆశీర్వదించండి. లార్డ్, బ్లెస్ అవర్ లైఫ్. గివ్ మీ ఎ జలస్ స్పిరిట్ so that your power, anointing, unlimited glory will flow. అవును, ఇప్పుడు దాకా యేసు అనే గొప్ప దేవుడిని ప్రభువుగా నేను చూశాను. అయితే ఈ రోజు నుంచి నేను సర్వశక్తి గల దేవుడిగా నిన్ను చూడాలా. లార్డ్, I want to see you as Lord God Almighty, not just Lord, but Almighty. Hallelujah. In every area, blessings, overflowing power and glory through my bones and body. నాజరేయుడైన యేసయ్యా, అవును, అటువంటి దేవుడి దగ్గర నేను సమయం గడపకుండా సైతానుడు ఎలా దొంగిలించాడు, ఈ రోజు నుంచి నేను దొంగిలించనివ్వను. ఎన్ని శ్రమలున్నా, ఎంత బిజీగా ఉన్నా నీవు దేవుని కొరకు సమయం తీస్తున్నట్లు ఈ రోజు నీ హృదయంలోనికి ప్రత్యేకతను ప్రవచిస్తున్నాను. That you will know God at a different level, that you will start spending time with God. Lord Jesus. అయ్యా, ఎవరైతే ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నారో వారు ఈ రోజు నుంచి సంవత్సరం అంతా మరి ఆత్మ కలిగి నీ సన్నిధిలో ఆ గంట ప్రార్థించినట్లు వారిని అభిషేకించండి. ఎస్ లార్డ్. అవును, యెరూషలేమును ఆశీర్వదిస్తున్నావు, బహుగా ఆశీర్వదిస్తున్నామన్నావు. అవును ప్రభువా, అవును, మేము అనేకులకు ద్వేషం పంచకూడదు, అసూయ పంచకూడదు, కానీ ప్రేమ పంచాలి. లార్డ్, బ్లెస్ అవర్ లైఫ్స్, ప్రాస్పర్ అవర్ లైఫ్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఎవరెవరికి ఏదేం కొదువు ఉందో అది దయచేయండి. అయితే ఈ రోజు నుంచి ప్రత్యేకమైనటువంటి మరియా ఆత్మ ఈ దర్శనము కొరకు ప్రార్థిస్తూ, అవును, ఈ దర్శనము కొరకు ఈ నెరవేరాల ప్రభువా. అవును, నీ సంఘం మహిమపరచబడాలా, నీ నామము మహిమపరచబడాలా. పూర్ణ శాంతితో, ప్రేమతో అయ్యా, నీ ప్రేమ చేత నీవు మాకిచ్చిన అభిషేకము చేత అనేకులు నేను తెలుసుకున్నట్లు మా జీవితాన్ని మార్చమని, ఇదిగో నీవు సర్వశక్తి గల దేవుడు అని మా జీవితంలో నిరూపించుకొని నీవే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.